మమ్మీని స్టేషన్ నుంచి విడిపించడానికి లాయర్ అంకుల్కి మనీ ఇవ్వాల్సి వచ్చింది. పాపం డాడీ దగ్గర మనీ లేవు కదా, అందుకే నేను సంపాదించిన డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మీకు ప్రామిస్ చేసినట్టుగా బొమ్మలు కొనివ్వలేకపోయాను, కానీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కొనిపెడతాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? బొమ్మల కోసం మేమేం ఫీల్ అవ్వట్లేదు అన్నయ్య. చెయ్యని తప్పుకు మమ్మీ స్టేషన్ కి వెళ్ళింది కదా, అందుకు ఫీల్ అవుతున్నాం. అవునన్నయ్య, నువ్వు సంపాదించిన మనీని లాయర్ అంకుల్ కిచ్చి మమ్మీని బయటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. లేదంటే పాపం మమ్మీ స్టేషన్ లోనే ఉండిపోయేది. అయితే మీరు బొమ్మల కోసం బాధపడట్లేదన్నమాట. లేదన్నయ్య, మాకు బొమ్మలొద్దు, మమ్మీ డాడీయే చాలు. ఇక నుంచి నువ్వు మా కోసం కష్టపడొద్దన్నయ్య, మేమేది అడగం. మీరు అడిగినా అడగకపోయినా మీకేం కావాలో నాకు తెలుసు. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఇంత చిన్న వయసులోనే నీకెంత మెచ్యూరిటీ ఉంది బన్నీ. అన్నయ్య కష్టపడకూడదని మీరు అంటూ ఉంటే అన్నయ్యపై మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. చెల్లెళ్ళు నోరు తెరిచి అడక్క ముందే అన్నీ ఇస్తానని నువ్వు అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది బన్నీ. చెల్లెళ్ళు చెప్పినట్టు నువ్వు ఇంకెప్పుడు కష్టపడకూడదు. మీకేం కావాలన్నా మేమిస్తాం. పండుగ రోజు మీరు కోరుకున్నట్టు బొమ్మల కొలువు పెట్టుకుందరు గాని మీకు మేం బొమ్మలు కొనిస్తాము. వద్దు మమ్మీ, మన దగ్గర మనీ లేవు కదా. అనుకున్నదొకటి అయ్యిందొకటి. నేను వదిన్ని చంపాలనుకుంటే ఆ అభి వసూలు కాపాడారు. నేను మేనేజర్ని అవుదాం అనుకుంటే నా రాజా ఓ హారికని మేనేజర్ని చేశాడు. అభి వసూలు హాస్పిటల్కి రాకపోయి ఉంటే ఈ పాటికి వదిన ఫోటోకి దండ పడిపోయి ఉండేది. హారిక లేకపోయింటే మేనేజర్ పోస్ట్లో నేనే ఉండేదాన్ని. ఈ రోజు మిస్ అయింది. రేపు ఎలాగైనా వదిన్ని చంపేయాలి. ఆఫీసులో నా రాజాని అడగలేకపోయాను, ఇప్పుడు ఫోన్ చేసి నిలదీస్తాను. ఈవిడ ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే ఏమవుతుందో తెలియదు. చెయ్యకపోతే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుందేమో. చెయ్యాలా వద్దా? కమాన్ రాజా, ఫోన్ ఎత్తు. హలో, ఏంటి రాజా ఇలా చేసావు? నేనేం చేశాను? చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తున్నావా? నేను వదిన్ని చంపబోతున్నట్టు తనకెలా తెలిసింది? ఈ విషయం మీకెలా తెలుసు? నాకేంటి, అందరికీ తెలుసు. అందరికీనా? ఎవరు చూడలేదే? అందరూ చూశారుగా. అందరూ అంటే ఎవరెవరు చూశారు? ఆఫీస్ స్టాఫ్ అందరూ చూశారు. వాళ్ళ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు? ఆఫీస్ స్టాఫ్ హాస్పిటల్కి రావటం ఏంటి రాజా? మరి
అందరూ చూసారన్నారు. మీరు హారికను మేనేజర్ని చేయటం అందరూ చూశారు కదా రాజా. మీరు ఆ విషయం గురించి చెప్తున్నారా? మీరు ఏ విషయం గురించి అనుకుంటున్నారు? సర్లే, ఈ టైంలో కాల్ చేశారేంటి? నన్ను కాదని ఆ హారికను ఎందుకు మేనేజర్ని చేశారు? రేపు ఆఫీస్కి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. వసే వసే వసే, ఆగవే ఆగవే, అంతా ఉత్తితేనే. ఊరికే చెప్పాను. నేను చెప్పినంత మాత్రాన నేను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తారా ఏంటి? అసలు ఆలోచన మీకెందుకు వచ్చింది? ఏదో పెద్దదాన్ని, పెద్ద పోస్ట్ కదా అని ఆశపడ్డాను. నాకు అదృష్టం లేదు. నువ్వు మేనేజర్ అయ్యావు, అసూయ ఉంటుంది కదా. ఒకవేళ నేను మేనేజర్ అయితే నువ్వు కూడా కుళ్ళుకునేదానివి కదా. నేను పక్కదన్నా అబ్బే కాదే, స్లిమ్గా అందంగా ఉంటా. నాకు కూడా నీలాగా అవ్వాలనుందే. నీ మీదట్టే దొంగ ఒట్లు పెట్టకండి. రేపు చెప్తాను మీ సంగతి. వసే వసే, దీని కోపం తగ్గినట్లేదు. రేపేదోలా మేనేజ్ చేయాలి. నా రాజాతో చెప్పి దీని తిక్కు కుదర్చాలి. హలో వైష్ణవి, హాస్పిటల్లో ఉన్నావమ్మా? మేడం గారికి స్పృహ వచ్చిందా? డోంట్ వరీ వైష్ణవి, ఈరోజు తప్పకుండా మేడం స్పృహలోకి వస్తారు. పూజ అవ్వగానే ఈ జమ్మిపత్రి పెద్దవాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకోవాలి. పండగని తల ఒక పని చేస్తున్నారు. నాకు రెండో పెళ్ళయ్యుంటే నేను కూడా నా రెండో భర్త పాదాలకు పూజ చేసుకునేదాన్ని. వచ్చే దసరాకైనా నా కోరిక నెరవేరుతుందో లేదో. అక్క, హెల్ప్ చేయమంటావా? పోనీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లనా? పసుపు కుంకుమ బొట్లు పెట్టినా? పోనీ నువ్వు వెళ్ళే కిచెన్లో వంట పని చూడక్క, నేను పూజ పని చూస్తాను. వంట అయిపోయింది హారిక. పావని అక్క దేవుడి ప్రసాదం వండేసింది. పర్వాలేదక్క, నేను పూజ చేస్తాను. ఎన్నడూ లేంది నువ్వు పూజ చేస్తాను అంటావేంటి? నేను పూజ చేయకూడదా? ఎంతో మంది దేవుళ్ళు దీవిస్తే కానీ నాకు మేనేజర్ పోస్ట్ రాలేదు. అందుకని దేవుళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నావా, లేకపోతే కాక పడుతున్నావా? అందరి కష్టాలు తీరాలి, లక్ష్యం కోసం పోరాడే వాళ్ళకి విజయం దక్కాలి. సుమిత్ర మేడం గారు కళ్ళు తెరవాలి, తన ఆరోగ్యం కుదుట పడాలి. అలాగే ఆనంద్ ఎక్కడున్నా తన ఆచూకీ దొరకాలి. ఆనంద్ని దొరికేలా చెయ్యమ్మా. బాగా ఆకలేస్తుంది. రోజు ఈ టైంకి బాబాయ్ ఫుడ్ పంపించేవాడు. ఈరోజు ఎందుకు పంపించలేదు? బాబాయ్ మర్చిపోయాడా? చా, అంతా ఆ దామోదర్ గాడి వల్లే. నమ్మించి చీట్ చేశాడు. 50 lakhs తీసుకుని పారిపోయాడు. వాడి వల్ల నేను క్రిమినల్ అయ్యాను. వాడు దొరికితే తప్ప నేను ఈ జైలు నుంచి బయటపడను. మమ్మీ హాస్పిటల్ పాలైంది. మమ్మీకి ఎలా ఉందో ఏమో. ఓ మై గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి ప్లీజ్. యావండి యావండి, ఏమైంది వసు గారు? ఆనంద్ ఫోన్ అవైలబుల్లో ఉన్నట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆనంద్కి ఫోన్ చేయమ్మా.
స్విచ్డ్ ఆఫ్ అని వస్తోందండి. అదేంటి, ఫోన్ అందుబాటులో ఉందని ఇప్పుడే కదా మెసేజ్ వచ్చింది, అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి? ఆనంద్కి ఏదో అవసరం పడి ఉంటుంది. ఫోన్ ఆన్ చేసుంటాడు. ఫోన్ ఆన్లోనే ఉంటే దొరికిపోతానా అని మళ్ళీ ఆఫ్ చేసుంటాడు. ఇలా అయితే ఆనందిని పట్టుకోవడం కష్టం కదా అభి. ఆనంద్ దొరికితేనే ఈ కేసు సాల్వ్ అవుతుంది. ఆనంద్ కావాలని దాక్కున్నాడు, అలాంటి వాణ్ణి పట్టుకోవడం కష్టం. కష్టమేం కాదు వదిన. వసు గారు, నాకు ఒక హ్యాకర్ తెలుసు. ఆనంద్ ఫోన్ ఆన్ చేసి ఆఫ్ చేశాడు కదా, ఆ హ్యాకర్కి ఆనంద్ ఫోన్ నంబర్ షేర్ చేద్దాం. హలో. హలో సార్. రాజేష్, నీతో చిన్న పని పడింది. చెప్పండి సార్. నాకు కావాల్సిన వ్యక్తి ఒకరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని హైడ్లో ఉన్నారు. తను ఇందాకే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాడు. తన లొకేషన్ని ట్రేస్ చేయగలవా? తన ఫోన్ నెంబర్ సెండ్ చేయండి సార్. మీరు లైన్లో ఉండండి సార్. సార్, లొకేషన్ దొరికింది, మీ ఫోన్కి పంపించాను సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఓకే సార్. ఆనంద్ దొరికాడు వసు గారు. పదండి, వెంటనే ఆనంద్ని తీసుకొద్దాం. మీరొద్దు, నేను వెళ్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను ఆనందం తీసుకొని అక్కడికే వస్తాను. ఓకేనా? సరేనండి. నీతో నేను వస్తాను అభి. అనే వద్దు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, ఆల్రెడీ అఖిల్, హారిక, పిన్ని గారు ఆఫీస్కి వెళ్లారు. ఓకే అభి, ఆనంద్ దగ్గర జాగ్రత్త. తను అసలే పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. పర్వాలేదనే, నేను చూసుకుంటాను. వసు గారు, నా బట్టలు ఐరన్ చేసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. అక్క, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను పావని. మమ్మీ ఇంకా స్పృహలోకి రాలేదు. అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదు. నాకు భయం వేస్తుంది బాబాయ్. భయం ఎందుకమ్మా, నేనున్నాను కదా. అమ్మ స్పృహలోకి వస్తుంది. అన్నయ్య కోసం వెతికిస్తున్నాను. త్వరలోనే పరిస్థితి అంతా చక్కబడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. వసుగారు, వసుగారు, అమ్మకి ఇంకా స్పృహ రాలేదు. భయంగా ఉంది. అమ్మకేం కాదమ్మా, తప్పకుండా అమ్మ స్పృహలోకి వస్తుంది. నిన్ను ఆనందని వదిలేసి అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఎందుకు వచ్చావు? మా వదిన్ని ఏం చేయాలని వచ్చావు? బాబాయ్, వసుగారిని ఏమనొద్దు. నీకు తెలీదు వైషు, తన వల్ల ఇదంతా నమ్మించి మోసం చేసింది. ఆ నమ్మక ద్రోహం తట్టుకోలేకే వదినికి హార్ట్ అటాక్ వచ్చింది. తను అమ్మని చంపాలనుకుంటుంది. మన కుటుంబాన్ని సర్వనాశనం చేసి మన కంపెనీని సొంతం చేసుకోవాలనుకుంటుంది. చేటరమ్మ, తను క్రిమినల్, హంతకురాలు. షట్ అప్. ఇంకొక మాట నా వైఫ్ గురించి మాట్లాడితే నాలుక కోసేస్తాను. అన్నయ్య, వైసు, అన్నయ్య, ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకా కళ్ళు తెరవలేదు. ఏమైపోయావు? సారీ వైసు, ఐఎమ్ రియలీ సారీ.
వీళ్ళ వల్లే ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడతాను. నీకు తెలియదు ఆనంద్, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. వీళ్ళని నమ్మకపోతే ఆ దేవుణ్ణి కూడా నమ్మలేను బాబాయ్. మమ్మీకి కూడా వీళ్ళంటే నమ్మకం. ఇప్పుడు వీళ్ళే నా ధైర్యం. నేనున్నాను కదా ఆనంద్, నిన్ను నేను బయటపడలేనా? మీరు మాకు చాలా హెల్ప్ చేశారు బాబాయ్, కానీ ఇప్పుడు వీళ్ళే హెల్ప్ చేయాలి. నేను ఈ క్రైమ్లో ఇరుక్కోలేదు సార్, ఇన్వాల్వ్ అయ్యాను. ఓన్గా బిజినెస్ చేయాలని మమ్మీకి తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ పై మమ్మీ సంతకం పెట్టి 50 lakhs ఫైనాన్స్ తీసుకుందాం అనుకున్నాను. ఆనంద్, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. అన్నయ్యని చెప్పనివ్వండి బాబాయ్. అసలు ఇలా చేయమని నీకెవరు చెప్పారు ఆనంద్? అది చెప్పు ఆనంద్, నీ చేత ఇవన్నీ చేయించింది ఎవరు? నీ వెనక ఎవరున్నారు? ఇదంతా నాతో చేయించింది నాకు తెలిసిన వాడే మేడం. నాకు బాగా కావాల్సిన వాడే. నన్ను నమ్మించి చీట్ చేశాడు. నాకు బాగా కావాల్సిన వాడే నన్ను నమ్మించి చీట్ చేశాడు. తను ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనెవరో చెప్పన్నయ్యా, ఆ చీటర్ ఎవరో చెప్పు. తను ఎవరైనా ఎంతటి వాడైనా మేం వాడిని వదిలిపెట్టాం. వాడికి శిక్ష పడేలా చేస్తాం. చెప్పు ఆనంద్, వాడి వల్ల నీకే కాదు మీ అమ్మగారికి కూడా ప్రమాదమే. వాడే మీ అమ్మగారి పైన హత్య ప్రయత్నం చేసుంటాడు. అలాంటి వాడిని వదలకూడదు. వాడెవడో చెప్పు. వాడి పేరు దామోదర్. వాడే నన్ను ఇరికించి 50 లక్షలు తీసుకొని పారిపోయాడు. వాడెక్కడుంటాడో నీకు తెలుసా? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇల్లు వెకేట్ చేశాడు. వాడు దొరికితే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. డోంట్ వరీ ఆనంద్, తప్పు చేసిన వాడు దొరక్క తప్పదు. వాడు ఏ కలుగులో దాక్కున్నా వెతికి తీసుకొచ్చి శిక్ష పడేలా చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ గాడ్, ఆనంద్ నా పేరు చెప్పలేదు. అప్పుడప్పుడు పప్పులకి ఇచ్చిన డబ్బులు ఆదుకున్నాయి, కానీ ఆనంద్ అభి వసూలు వైపు టర్న్ అయ్యాడు. ఇది నాకు ప్రమాదం. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఆనంద్, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. దేవుడా, ఏం అర్థం కావట్లేదేంటి? నిన్న మొన్నటి వరకు నా పక్కన కూర్చుంది, ఇప్పుడు మేనేజర్ కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంది. కొళ్ళు నెత్తికెక్కే దీనికి. మేడం, ఏంటి? 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఎందుకు? మా ఆవిడ్ని పుట్టింట్లో డ్రాప్ చేసి రావాలి మేడం. 2 రోజులు ఎందుకు? వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు మేడం. 1 రోజులో వెళ్ళి రాలేవా? ఆ 1 నైట్ అత్తారింట్లో స్టే చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఒక పంచి, నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. పర్మనెంట్ గా అత్తారింట్లో సెటిల్ అయిపో. మేడం,
డేస్ కుదరదు, 1 డే లీవ్ ఇస్తాను. ఓకే మేడం. వెళ్ళు వెళ్ళు. చూసావరా, అది దాని కర్మం. పాపం, పెళ్ళాం కడుపుతో ఉందని 2 రోజులు లీవ్ అడిగితే 1 రోజే ఇస్తానంటోంది. కాదంటే జాబులో నుంచి తీసేస్తానని బెదిరిస్తోంది. దానికి కొంచెం కూడా దయా జాలి లేదు. మేడం, మీకేం కావాలి? శాలరీ అడ్వాన్స్ మేడం. మా బాబు స్కూల్ ఫీజు కట్టాలి. నువ్వు చేసే వర్క్కి శాలరీయే ఎక్కువ, అడ్వాన్స్ కూడానా? ఫీజు కట్టలేకపోతే పిల్లల్ని స్కూల్కు పంపించడం ఎందుకు? ఏదైనా పనికి పంపించు. మేడం అది గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. మేడం, yes, what do you want? లేబర్ సాలరీ అడ్వాన్సా? ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? అఖిల్, నువ్వు ఎవరు అనుకున్నాను. అనుకుంటావే, ఈ చైర్లోకి రాగానే నీ కళ్ళు బాగా మూసుకుపోయాయి. ఎవరిని నరికేస్తావా అఖిల్? నీకు ఎంత ధైర్యం ఉంటే మేనేజర్ మేడం నే బెదిరిస్తావు? మీరు మేడం గారితో ప్రవర్తించే పద్ధతి ఏం బాలేదు సార్. అది అడగడానికి నువ్వెవరు? తన అన్నయ్యవా తమ్ముడివా? నేను చెప్పు, ఆగిపోయావే? ఎవరు హారిక అయితనో నీకేమవుతాడు? నీకిందాకే చెప్పాను కదా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో చెప్పమని. వీడు నిన్ను బెదిరిస్తుంటే కామ్గా ఉన్నావే. నన్ను వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు సార్. ఇంకేమనాలరా? సారు గారు అనాలా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నీ మొహానికి రెస్పెక్ట్ కూడానా? నన్నే అంత మాట అంటావా?
అఖిల్ అభిగాడు వచ్చాడేంటి? భాస్కర్ గాడు పిలిచాడా, అఖిల్ గాడు పిలిచాడా? అనయ్య అభి బాబా వసుకు వచ్చారండి. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఆ చలపతి ఎక్కడ కొట్టాడు అఖిల్? రేయ్ చలపతి, ఎక్కడున్నావురా? రారా బయటికి, బయటికి రా. చలపతి, నన్నే రే అంటావా? నీకెంత ధైర్యం? నా అన్నయ్య తమ్ముని నువ్వు రే అనగాలేంది? నిన్ను నేను రే అంటే తప్పేంట్రా? తను బెదిరిస్తే వేరేలా ఉంటుంది. చెప్పు హారిక. చెప్పు, నీతో తప్పుగా ప్రవర్తించింది ఎవరు? తప్పు అఖిల్ది లేదు. విన్నావుగా? చలపతి సార్ తప్పు కూడా లేదు. చలపతి నీతో తప్పుగా ప్రవర్తించాడు అని అఖిల్ చెప్తున్నాడు కదా. అఖిల్ హారికతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నేను చెప్తున్నాను కదా. ఏయ్, చెప్పాల్సింది తాను, నువ్వు కాదు. షడా. మర్యాదగా నిజం చెప్పు హారిక. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం మాత్రమే చెప్పు. నిజమే చెప్తున్నాను, ఎవరి తప్పు లేదు. అఖిల్ తప్పు లేనప్పుడు అఖిల్ ఎందుకు కొట్టావు? అఖిల్ తప్పు చేశాడు. తప్పు చేయలేదని హారిక చెప్తుంది కదా. అందరి ముందు తన పరువు పోకూడదని హారిక అబద్ధం చెప్తుంది. అందరి ముందు నీ పరువు పోకుండా ఉండాలంటే నువ్వు నిజం చెప్పు. ఫ్యామిలీ అంతా కట్ట కట్టుకుని వచ్చి బెదిరిస్తే భయపడిపోతాననుకుంటున్నారా? నిన్ను భయపెట్టడానికి నా ఫ్యామిలీ అంతా అక్కర్లేదు, నేనొక్కడే చాలు. Get out from my office. Out. బాబాయ్, ఆనంద్, అమ్మ దగ్గర ఉండకుండా ఎలా వచ్చావేంటి? ఎవరిని జాబులో నుంచి తీసేశారు బాబాయ్? వసు మేడంనా, అభి గారినా? ఇద్దరిని. ఎందుకు తీసేశారు? ఈ అభి నిన్ను కొట్టినట్టే నన్ను కొట్టాడు, నా కాలర్ పట్టుకుని తిట్టాడు. అందుకే ఉద్యోగంలోంచి తీసేశాను. ఆ రోజు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాను కాబట్టి అభి గారు నన్ను కొట్టారు. మీరు కూడా ఏదో తప్పు చేస్తుంటారు బాబాయ్, అందుకే అభిరామ్ గారు మిమ్మల్ని. మీకు కొన్ని విషయాలు తెలుసు బాబాయ్. వసు మేడాన్ని డిస్మిస్ చేసి హారికని మేనేజర్ చేయడం అర్థం లేదు. వెంటనే హారికని ప్రీవియస్ పోస్ట్కి పంపించి వసు మేడంని మేనేజర్గా కంటిన్యూ చేయండి.
రేయ్, మా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పు. ఒక్క తప్పు చూపించరా. వీళ్ళు ఏ తప్పు చేయలేదు బాబాయ్. అభి వసూలు కష్టపడుతున్నారు. వీళ్ళని జాబుల నుంచి తీసేయడం అన్యాయం. అది కదా ఆనంద్. అయినా మమ్మీ హాస్పిటల్లో ఉంటే మీరు ఇలాంటి డిసిజన్ తీసుకోవడం ఏంటి? ఏ నిర్ణయమైనా మమ్మీయే తీసుకోవాలి. మీరు ఎవరి పోస్ట్ తీసేయడానికి వీల్లేదు. ఒక్కసారి నేను చెప్పేది విను ఆనంద్. సారీ బాబాయ్, ఈ కంపెనీ చైర్మన్ మమ్మీ. ఆవిడ మరిదిగా మీకు గాని, ఆవిడ కొడుకుగా నాకు గాని ఈ కంపెనీ మీద ఎటువంటి రైట్స్ లేవు, ఎలాంటి పవర్స్ కూడా లేవు. మమ్మీకి తెలియకుండా ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. రే కుర్ర కుంక, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని చిన్నప్పటి నుంచి చూసుకుంటున్న నన్ను కాదని మధ్యలో వచ్చిన అభివసులకు సపోర్ట్ చేస్తున్నావా? నిన్ను అండర్ గ్రౌండ్ లోనే లేపేయాల్సిందిరా. తప్పు చేశాను. నేనేంటో చూపిస్తాను మీ అందరికీ. ఆనంద్ ఎవరి పోస్ట్ వాళ్ళదే అంటున్నాడంటే బస్సు అక్క మళ్ళీ తన ప్లేస్ లోకి వచ్చేసింది. నా మేనేజర్ పోస్ట్ 3 నెలల ముచ్చటేనా? నన్ను ఆ దొంగల ముఠాలో కలిపేసి నా రాజా తప్పు చేశాడు. అందుకే రాజాకి ఇంత అవమానం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నీతో మిస్బిహేవ్ చేసింది ఎవరు? అఖిల, చలపత. దీనికి బాగా పొగరు పెరిగింది వదినా. గర్వం అహంకారం తలకెక్కాయి. మేనేజర్ నయ్యానని తలబిరిసి చూపిస్తుంది. ఒరే అఖిల్, ఆఫీస్ కూడా ఇంట్లో ఎందుకురా, వదిలే. లేదన్నయ్య, నన్ను ఆఫీస్లో అందరి ముందు ఆ చలపతిగాడు నన్ను చెంప మీద కొట్టి నన్ను అవమానిస్తే ఇది నోరు కూడా తెరవలేదు. గోడ మీద పిల్లిలా ఉంది. ఆఫీస్ లో మన రిలేషన్ గురించి బయటికి చెప్పకూడదు కదండి, అందుకే సైలెంట్ గా ఉన్నాను. కవర్ చేసుకోకు. నిజం చెప్తే నీ మేనేజర్ జాబ్ పోయేది, అంతేగా? అవునండి, ఆల్రెడీ బస్సు అక్కను ఆ పోస్ట్ నుంచి తీసేశారు కదా. వదిన నా పోస్ట్ లోంచి తీసేస్తే భూకంపం ఏమైనా వచ్చిందా? వదినంత హుందాగా ఉంది. వదిన కోసం అన్నయ్య ఎంతలా స్టాండ్ అయ్యాడు. నా కోసం నువ్వు ఏమీ చేయలేదు. ఆ టైంలో ఏం చేయాలో నాకు తెలియలేదు. అబద్ధాలు ఆడకు. మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారన్నయ్య. స్టాప్ ఇట్ అఖిల్. భార్యని పశువుతో పోల్చి దిగజారిపోకు. హారికని ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకోను. ఇంకోసారి ఆఫీస్ గొడవలు ఇంట్లోకి తీసుకురావద్దు అఖిల్. ఎక్కడవక్కడే మర్చిపోండి. ఊరికి హారికని బాధ పెట్టొద్దు. హారిక, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అఖిల్, పదే పదే హారికని హర్ట్ చేయకు. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఈ పంచాయతీ ఇప్పట్లో తేలేలా లేదు. ఈ హారిక మేనేజర్కొచ్చి వదలదు. అభిగాడు గోల చేయక మానడు. ఏంటో వీళ్ళ తలరాత.
ఏంటి వసు గారు, ఇందాక జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అవునండి, అందరం కలిసి ఉండాలని మీరు నేను అనుకుంటున్నాము. కష్టమో నష్టమో అందరం ఒక చోట కలిసి ఉంటున్నాం. కానీ మనం ఒకటి అనుకుంటే పరిస్థితులు మరోలా మారుతున్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. కరెక్టేనండి, కానీ రోజు రోజుకి సిచ్యువేషన్ సీరియస్ అవుతోంది. ఎన్నడూ లేంది అఖిల్ హారిక మీద చెయ్యెత్తడమేంటి? హారిక మీద అఖిల్ చేయి చేసుకోవడం తప్పేనండి. ఆలోచిస్తే అందులో కూడా ఒక పాజిటివిటీ ఉంది వసు గారు. అఖిల్ ఇది వరకు అట్లా ఉండట్లేదు, స్లోగా చేంజ్ అవుతున్నాడు. అది మంచిదే కదా. అవునండి, నేను కూడా అదే గమనించాను. అఖిల్ నెమ్మది నెమ్మదిగా మారుతున్నాడు. మనల్ని అర్థం చే ఆనంద్ చెప్పాడు. తెలిసిన వాడే ఇలా ఎలా చీట్ చేశాడండి? మనసు ఎలా ఒప్పింది? సింపుల్ అండి, నమ్మక ద్రోహం నమ్మినప్పుడే కదా జరుగుతుంది. పాపం ఆనంద్ బాగా సిక్కయ్యాడు. ఒకవైపు కన్న తల్లి, ఇంకోవైపు ఈ కేసు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నాడు. మీరు నేను ఉండగా ఆనంద్కి ఏం కాదండి. ఆనంద్ చెడు స్నేహాల వల్ల చెడిపోయాడే తప్ప స్వతహాగా మంచివాడనే అర్థమవుతుంది. వైష్ణవి కూడా చాలా సాఫ్ట్. ఆ ఫ్యామిలీకి మనం తప్పకుండా హెల్ప్ చేయాలి. సుమిత్ర మేడం గారి కోసమైనా మనం సాయం చేయాలి. అందుకే కదండి ఆ కుటుంబం మీద మచ్చ పడకూడదని ఈ కేసుని నా మీద వేసుకున్నాను. నాకు తెలిసి దామోదర్ వెనక కూడా ఎవరో ఉన్నారనిపిస్తోంది. ఖచ్చితంగా ఉన్నారు వసు గారు. దామోదరే వెనకుండి కథ నడిపిస్తున్నాడు. ఆ పెద్ద తలక ఎవరో కనిపెట్టాలి. దామోదర్ దొరికితే వాడు వెనుకున్నవాడు కూడా ఈజీగా దొరుకుతాడు. అమ్మవారి దయ వల్ల ఆనంద్ దొరికినట్టే ఆ దామోదర్ కూడా దొరకాలి. ఫ్యామిలీ మొత్తం ఆఫీసులో తిష్ట వేసింది. ఆఖరికి ఆనంద్ వైశ్యులు అభి వసూలుకి సపోర్ట్ చేస్తున్నారు. వదిలిపెట్టను. వదినని కాటికి పంపించి వసూని జైలుకి పంపించి అభిగాడితో 3 చెరువులు నీళ్లు తాగిస్తాను. అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నా ఎవరో ఒక్కరు నాకు సపోర్ట్ చేసినా చాలు, నేనే గెలుస్తాను. ఆ ఒక్కరు ఎవరు? అది నేనే, నా రాజావు నువ్వే, నీ రాణిని నేనే. ఈ ముసల్దేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో హలో రాజా, ఏం చేస్తున్నా? విషం తాగుతున్నాను. అయ్యో రాజా, వద్దు రాజా, అంత అఘాయిత్యం చెయ్యకు. నువ్వు పోతే నేనేం కావాలి? నా మాట విన రాజా, విషం బదులు బిస్కెట్ తాగు.
వసు గారు మీరు అటెండ్ ఎత్తుకండి. కనిపించాడా? వసు గారు కనిపించాడా? ఎవరు? ఈ గురించి దాముకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. మన గురించి దాముకి ఎలా తెలిసిందక్క? నా వల్ల తెలిసిందిరా ఆనంద్. నువ్వు వసుకు ఫోన్ చేసి దాము గురించి చెప్పిందంతా నేను విన్నాను. ఇప్పుడు అఖిల్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. వెళ్ళి కాఫీ ఇచ్చి సారీ చెప్పి కూల్ చేయవే. అఖిల్ ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలీదాంటీ. కోపం వచ్చి మళ్ళీ నన్ను కొడితే ఆపడానికి అభిబావ వసు అక్క కూడా ఇంట్లో లేరు. నేనున్నాను కదే. నిన్నాపారా మీరు? ఏ రోజు ఎలా ఆపుతారు? పోనీ ఓ పంచేవే, వాడు నిన్ను కొట్టేలోపు నీ చెంపలు నువ్వే కొట్టేసుకో. ఎన్ని చెంప దెబ్బలు కొట్టుకోవాలి? ఎన్నో ఎందుకే, ఓ 2 చెంపదెబ్బలు కొట్టుకోగానే అఖిల్ గడు మనసు కరిగిపోయి నేను క్షమించేస్తాడు. నిజంగా క్షమిస్తాడా? ముందు వెళ్ళవే. వెళ్ళు. అఖిల్ కాఫీ తీసుకో. ఏవండి కాఫీ? వద్దు. నా మీద ఇంకా కోపం పోలేదా? ఎప్పటికీ పోదు. నా మొహం జరిగింది. మీరు 2 చెంపదెబ్బలు అన్నారు. 20 దెబ్బలు కొట్టుకుంటే తప్ప అఖిల్ నన్ను క్షమించలేదు. ఎలాగైనా క్షమించాడు కదే. ఇకనైనా మేనేజర్ అనే టెక్కు మానేసి వినయంగా ఉండు. వసు మేనేజర్ అయినా అభితో ఎలా ఉంది అలా నువ్వు అఖిల్తో ఉండు. నాకొక డౌట్ ఆంటీ. మేనేజర్ పోస్ట్ పై మీరు ఆశపడ్డారు. అఖిల్ నన్ను కొడితే మీరెందుకు ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. నిజానికి నేను ఆనందపడాలి, కానీ నువ్వు బాధపడితే నేను చూడలేనే. నిజం చెప్పండి ఆంటీ. అభి వసూలు కొట్టుకుంటే నాకు ఆనందం, కానీ కామెడీ పీసులు మీరు కొట్టుకుని తిట్టుకుంటే నాకేం వస్తుందే? మేం కామెడీ పీసులమా? అది కాదే, అఖిల్ నాకు ఇష్టమైన చిన్న మేనల్లుడు, నువ్వు వాడికి ఇష్టమైన భార్యవి. మీరు చిలకా గోరింకల్లా కలిసి ఉండాలి. కలిసి మీరు ఆనందంగా ఉంటే నాకు 2వ పెళ్లి చేస్తారు. అదే నా బాధ. మేం కలిసి ఉండటంలో కూడా మీ స్వార్థం ఉందన్నమాట. బాబాయ్ ఉన్నాడు, కానీ బాబాయ్ని ఇందులోకి లాగడం బాగోదు. ఎవరు లేరు సార్. గుర్తు చేసుకో ఆనంద్. కామన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా దామోదర్ని ట్రేస్ చేయొచ్చు. ఎవరు లేరక్క. అవును, దామోదర్ నీకెలా పరిచయం? ఒకసారి పబ్లో కలిశాడు. బిజినెస్ ఐడియాలు ఇవ్వడం, ఫైనాన్స్ ఇప్పించడం లాంటివి చేస్తుంటాడని తన కార్డు ఇచ్చాడు. అంటే నీకు ఫైనాన్స్ ఇచ్చిన ఆ ఫైనాన్సరు దామోదర్కి బాగా పరిచయమా? లేదక్క, ఆల్రెడీ ఫైనాన్సర్ని అడిగాను.
దాము తనకి పెద్దగా పరిచయం లేడని చెప్పాడు. పెద్దగా పరిచయం లేకపోయినా దామోదర్ చెప్పాడని నీకు 50 లక్షలు ఫైనాన్స్ ఇచ్చాడంటే అంత నమ్మశక్యంగా లేదు. ఫైనాన్సర్ అబద్ధం చెప్తున్నాడు. అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీద కదా సార్ ఫైనాన్సర్ అప్పిచ్చేది, తను కాదు కదా. దామోదర్తో పెద్దగా పరిచయం ఉండాల్సిన అవసరం లేదు కదా. అలా కాదు ఆనంద్. ష్యూరిటీ డాక్యుమెంట్స్ ఉన్నా నమ్మకమైన మనిషి చెబితేనే ఎవరైనా అప్పిస్తారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అని ఎవరూ బ్లైండ్గా అప్పివ్వరు. అంటే దామోదర్ ఫైనాన్సర్ కలిసే ఈ ఫ్రాడ్ చేస్తుంటారా అక్క? ఎగ్జాక్ట్లీ. వాళ్ళిద్దరు వెనుక మూడో మనిషి కూడా ఉన్నాడు. ఆనంద్, నీతో ఆ మనిషికి పరిచయం ఉండే ఉంటుంది. ఆనంద్, బాగా ఆలోచించు. ఈ డీల్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అఖిల్కు బాబాయ్కు మాత్రమే ఈ డీల్ గురించి తెలుసు. అఖిల్ తప్పు లేదు, బాబాయ్ తప్పు కూడా లేదు. ఇంకెవరై ఉంటారో? మీరెక్కడున్నారా? మీకోసం ఎక్కడైనా వెతకాలి. మా కోసం వెతకడం ఏంటి సార్? మీ బెయిల్ గడువు పూర్తయింది. స్టేషన్కి పదండి. వాట్? అప్పుడే గడువు ఎలా అయిపోతుందండి? ఇంకో రోజు ఉంది కదా. ఈవిడికి వచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదు, స్టేషన్ బెయిల్. అది ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు నా బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? రేపు మీ కేసు కోర్టులో హీరింగ్కి వస్తుంది. ఈ రోజు మీరు సరెండర్ అవ్వాలి. సార్, రేపు డైరెక్ట్గా కోర్టుకు వస్తాం సార్. అలా కుదరదు. ఈవిడిని మేమే డైరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్ళాలి. అయితే రేపు మార్నింగ్ స్టేషన్కి వస్తాము. స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకువెళ్ళండి. మా రూల్స్ అందుకు ఒప్పుకో. ఇప్పుడే మీరు స్టేషన్కి రావాలి. పదండి. ఆడవాళ్ళని నైట్ టైం స్టేషన్లో ఉంచకూడదు. ఆ రూల్ని పాటించరా మీరు? ఆ రూల్స్ అన్ని మాకు తెలుసు. కొన్ని స్పెషల్ కేసులో లేడీస్ని స్టేషన్లోనే ఉంచొచ్చు. లేడీ కానిస్టేబుల్స్ని కాపలాగా పెడతారు. అందుకే లేడీ కానిస్టేబుల్స్తో వచ్చా. ఇది స్పెషల్ కేసు ఏంటి? ఇది నార్మల్ చీటింగ్ కేసే కదా. 10,000 చీట్ చేస్తే నార్మల్ కేసు మేడం. 50 లక్షలు పైగా మీ వల్ల ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ ఐసీయూలో ఉన్నారు. ఇది స్పెషల్ కేసే అవుతుంది. ఐసీయూలో ఉన్నది మా మామ్ సార్. అసలు ఈ కేసుకి వసాకకు ఏ సంబంధం లేదు. ఫ్రాడ్ జరిగిందే అది. ఆనంద్ ఆగు, పదండి సార్. ప్లీజ్ అక్క, ఇప్పుడైనా నన్ను చెప్పనివ్వు. ఏంటకిల్? పదనయ్య, స్టేషన్కి వెళ్దాం. ఎందుకు? వదిన తప్పేమీ లేదని, తప్పంతా నాదే అని ఎస్ఐ గారి ముందు సరెండర్ అవుతాను. ఓన్గా బిజినెస్ చేయాలని ఆనంద్కి నేనే ఐడియా ఇచ్చాను. నువ్వు బిజినెస్ చేయమని ఐడియా ఇచ్చావు, ఫ్రాడ్ చేయమని చెప్పలేదు కదా అఖిల్. నా వల్లే ఆనంద్ ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నాడు. అది అవకాశంగా తీసుకుని ఆ దామోదర్ ఆనంద్ని చీట్ చేసి డబ్బుతో పారిపోయాడు. అనవసరంగా వసు వదిన ఇందులో ఇరుక్కుపోయారు. నేను సరెండర్ అయితే వసు వదిన్ని రిలీజ్ చేస్తారు. ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అఖిల్? వసు వదిన అభి అన్నయ్య నన్ను చెప్పనివ్వలేదు. ఎందుకు అభి? వీడు సరెండర్ అయితే వీడి తప్పు ఎక్కువ లేదు కాబట్టి పోలీసులు వీడిని వదిలేస్తారు కదా. ఆనంద్కి శిక్ష పడుతుంది. ఆనంద్కి శిక్ష పడితే సుమిత్రాదేవి గారు బతకరన్నయ్య. అఖిల్ సరెండర్ అయితే ఆనంద్ని కూడా అరెస్ట్ చేస్తారు. దామోదర్ దొరికే వరకు ఆనంద్తో పాటు అఖిల్ కూడా కస్టడీలో ఉండాల్సి వస్తుంది. ఉంటానన్నయ్య, నాకు శిక్ష పడినా పర్వాలేదు. వదిన బయటికి రావాలి. నీకు శిక్ష పడకూడదనే
మీ వదిన సరెండర్ అయింది. 3 days అయినా మమ్మీ కాన్షియస్లోకి రాలేదు. ఇంకెప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఆనంద్. ఈ పాటికి స్పృహలోకి రావాలి. పోనీ ఫారిన్ కి తీసుకెళ్దామా డాక్టర్? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ కండిషన్లో ఆవిడ షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదమ్మా. తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. మీరు వెయిట్ చేయండి. మా మమ్మీని అలా చూడలేకపోతున్నాను డాక్టర్. మా మమ్మీ లేకుండా మేము ఉండలేం డాక్టర్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలనమ్మా. మీ మమ్మీకి ఏం కాదు. డాక్టర్, సుమిత్ర గారికి స్పృహ వచ్చింది. పదండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. హౌ ఆర్ యూ మేడం? ఫైన్ డాక్టర్. మా పిల్లలు బయటే ఉన్నారు మేడం. అంతా పర్ఫెక్ట్గా ఉంది మేడం. యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. మా పిల్లలు. మీ పిల్లల్ని పంపిస్తాను. ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. అలాగే. మీ మదర్ హార్ట్ బీట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడండి. షాకింగ్ న్యూస్ చెప్పకుండా పీస్ఫుల్గా మాట్లాడండి. సరే. ఓకే పద. అమ్మా, మమ్మీ, మమ్మీ, ఆనంద్, వైషు, నీకేమవుతుందో అని చాలా భయపడ్డాం మమ్మీ. సారీ మమ్మీ.